ఇలా ఉగాది పండుగ కానీ లేచి ఊసి చల్లి ఇండ్లు కడిగే వరకే గీయాల పూలు వరకు పొద్దుకే స్నానం చేయాలి. ఈయన ఎటు వేయండు మా మరిదాన్ని ఉన్నాడో ఈ మామిడాకులు పోయి తీసుకొస్తాడు. ఇంత శనగపప్పు గోధుమ పిండి తెస్తాడు. పిల్లగాడు ఇంట్లో ఏం చేస్తాడో. అజయ్ అజయ్ లేడీ అజయ్ లేడు. అజయ్ అగో మా మ్యారేజ్ ఎటు వేయండు. ఇవరి దాకా ఇంట్లోనే ఉన్నాడు. నేను బోల్ బయట వేసినప్పుడు లేచి ఎటు వేయండో ఏమో. ఉంటే ఈ మామిడాకులన్నా తెచ్చి తోరణాలన్నా కట్టు. నాకేమో ఎక్కడి పని అక్కడనే ఉండే. ఇంకా తానం చేయాలి. ఆగో ఎటు వేయను పొద్దుగా లేచి మీ తమ్ముడు ఉన్నాడేమో పని చెప్దామంటే మీ తమ్ముడు లేడు. ఈ పండుగ నాడు చెరో దిక్కు పోతే ఇంట్లో పని అంత ఒక్కదాన్ని ఎట్లా వేసుకుంటా అనుకుంటావు. ఇంకెక్కడి పని అక్కడనే ఉంది. తానం చేయలే ఏం చేయలేదు. తోటోళ్ళందరూ పని తీరుతా అంటే ఇంకా మామిడాకులు ఎత్తరేమో అనుకుంటే నువ్వు లేకపోతే ఆయన లేకపోయా. నేను ఊళ్ళేదాకా పోయినా కానీ వాడు తమ్ముడు ఉండే ఆయన పోగా వాడిని తెమ్మనపోయినావు. ఆ మామిడాకులు అది ఉండే లేడా వాడు? ఓ దిక్కు లేడని చెప్తాంటే మళ్ళీ లేడా అంటాను. ఆయన ఉంటే ఉన్న పని ఆసరైతాడా? ఇంకా ఊరి మీద వాడి సోపతిగాలతో మంచిగా తిరుక్కుంటుండు అంటూ ఉంటాడు. గింత పని చేయడు మన చేయడు ఒక్కదాన్ని ఎంతగానో చేసుకొని చావాలి. అరే వానికి ఏం తెలిసే వాడు చిన్న పోరాడు. నేను లేనా నేను చూసుకుంటుంది వాడిని ఊరికే సతాస్తావు నువ్వు. నువ్వు గిట్లనే ఎనికేస్తారా మీ తమ్ముని చిన్న పోరడు అని ఏం పని చేయకుండా అవుతాడు. ఏమైంది ఆయన? ఏమైంది ఏందయ్యా? ఎటు పోయినావు ఇంతసేపు? ఇవరకు ఇంట్లోనే ఉంటాయి కదా. నా చేతలు మోటార్ ఖరాబ్ అయిందంటే మోటార్ కొంచెం పోయినాం. పొలంలో నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోయిందట. ఈ టైం అవుతుంది తమ్మి పండుగ పూట పోతారు. మా అయినప్పుడు చూసి మీ ఆయన లొల్లి పెట్ట తెలియదు. ఏమన్నా పని చేయి ఆసరాగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఇంకా పోయిగా తోటలోకి మామిడి పూదను మామిడాకులు దింపురా మామిడికాయలు గిట్ట వరుతుందిరా. మళ్ళీ లొల్లి పెడతాయి కొన్నాడు. ఎప్పుడే ఒక పని చెప్తారు. నీ ఇంటికి సాయి కూడా ఆయనారు పోయి అత్తే మా వాళ్ళతో పూసగా వచ్చింది. ఈడని వస్తారా ఇంటికాడ ఉన్నాడు బయట వేయండు. మాడిక తోటగానే తీసుకోవాలి మెల్ల. అరే ఇక ఉగాది మర్చిపోయినా రైగానే కూడా పబ్ చేయకుండా కూర్చుంటావా ఇంట్లో. మా వాళ్ళు మాడికాయలను మాడాకులు ఎంపుకొని అమ్మాడు చెల్లి పోదంపా. సరేపా మాకు కూడా అవసరం ఉన్నది. సరేపా మడాలు ఇంకో ఉన్నారు తీసుకొని పంపా. మనలో కూడా చెప్తాం తీసుకుపోం పాలను. అవునరా మన ఆయన చెప్పకపోతే ఫీల్ అవుతారు. మనలో కూడా చెప్తాం ఫీల్ అవుతారు. ఉన్నారా ఎప్పుడు ఏదో చేస్తూనే ఇద్దరు ఉన్నట్టుగా ఉన్నారు. ఈయనే గొడవ దగ్గరగా నేను అవ్వనికి దొరక నడాలంటారా బాబు. అరే ఎప్పుడు గిరిల్సేనారా? ఇలా పండుగ పూట ఎప్పుడు ఇంటిగానే ఉండడా? గిరిల్ సీట్ ఏమంటారా నీకు? మాడతలకే మాడకాయ పచ్చ వేసుకున్నా. అరే మేము కూడా మీ గురించి చూస్తున్నాం రా. మనం దొరకబట్టేద్దాం. రమేష్ ఏదున్నారా? ఈయనే ఉన్నాను. ఏంది ఏం చేస్తున్నావు? ఏం లేదు అన్న, పండగ వచ్చింది. మరి ఏమన్నా డ్రెస్ గిట్లా కొనిస్తారా? డ్రెస్ కొనిస్తా. నిన్ను ఎందుకు పెట్టినో తెలుసా? పోయిన ఉగాదికి మామిడికాయలన్నీ పోయినాయి. దొంగలు వాడి మొత్తం కొట్టేసిరు. ఇప్పుడు నేను జాగ్రత్తగా పెట్టేది ఎందుకు అని అంటే ఒక్క కాయ కూడా పోద్దురా, దొంగలు పడకుండా చూసుకోవాలి. లేకపోతే నీ ఇప్పు అలుగుతుంది. నువ్వు ఎవరత్తగా నీ ఇప్పు అలుగుతుంది. అరే ఇవాళ ఎట్లయినా కానీ మాడికలు వేసుకుని పోవాలరా. లేకపోతే మా అన్నుడు మా వదిన ఇంటికైనా వేసుకుంటారు నన్ను. తెంపాలి కంపల్సరీ ఎత్తుకుపోవాలి మాడికాయలు. అరే మామ ఎక్కువ తక్కువ మాడికాయలు ఎక్కువ పోవాలా? మా ఇంటి పక్కన కూడా ఏమన్నారు? అరే తోట నడుచుకోడు బాగా తింటారట. దొరికితే మాత్రం చెట్టు కట్టేసి ఊళ్ళో దండగిస్తారట. నడిచి కూడా భయపడతారా? ఆడెక్క కొరితే ఇదే తోటలు వేసి గుమ్దాం మరి ఇంకేంది. చెట్టు ఎక్కున్నాడు. అరే చెట్టుకు మాడికాయలు బాగున్నాయిరా. అరే ఇదే చెట్టు ఎక్కువ మాడికాయలు బాగున్నాయిరా. పెద్ద పెద్ద అదేంపురా. అరే పోయినసారి లెక్క చెట్టు ఎక్కినాక వాళ్ళ అచ్చతోట ఇడిచిపెట్టి పోయిన సార్ అంటే చిన్నోళ్ళం, ఈసారి పెద్దలం ఎగిరేసి దాన్ని చెట్టు మీద వాడిని ఎగిరిద్దావు. కావాలంటే వాడితో పాటు తెంపు. అరే మాకు పండు తెంపుతావరా ఒకటి? అరే మామ కొరకు పండు అందుకు అందుకురా. ఎక్కువ
ఒక 2 పెద్దవి అందుకో. టెంపురా ఎవర్రా చెట్టు ఎక్కింది ఏమన్నా కావన్నా దిగుతారా లేదా అన్న ఆగే 2 తెంపుకొని పోతా. 2 లేవు బిండు లేవు మా సేట్ అంటే తింటున్నాడు ఇగో పక్క. నేను ఒక్కడిని వచ్చిన మామూలు కూడా వచ్చిరు కదా చూడు. అరే ఏడున్నారా రారా వచ్చిండ్రా ఎవరాడు బాగానే ఆడురాట ఎవరాను ఏంది ఎవర్రా మీరంతా ఇక్కడికి వచ్చిర్రు మీరు ఎవర్రా ఇక్కడికి వచ్చిర్రు పెడతా ఇవన్నీ కాదు టెంపా మార్కెట్ మాట్లాడు తీసుకొస్తాడు పెద్ద దండగా ఇస్తాడు అలా వచ్చిర్రే మాడికాయలు దొంగలకి వచ్చిర్రు ఏమైంది ఏమైందా రావన్న తమ్ముడు ఒక్కడే తెలుసు 500 వచ్చిర్రు నిన్ను కొట్టాడు అడుగుదాం. అమ్ము ఇంటికి వస్తున్నాయి నీడు కుంపైసులు ఇట్లా పెడతాడండి అసలే ఇంట్లో మానవులు లేడు టైం మీద ఎవరా కొట్టింది నేను రావన్న తమ్ముడు చూస్తుందా రావణ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అడుగుతుందా రావన్న తమ్ముడు రానా ఉన్నావే రానా ఉన్నావా ఎవరులా ఏం కావాలి లేడా మీ మరిది మరి ఎందుకు ఓ మామిడి తోట్ల 5-6 తీసుకొని వచ్చి దొంగతనం చేసిండు మామిడికాయలు పొరనంతా పొట్టు కొట్టిండు. వాడు ఏమైనా మనిషేనా? పొరను పొట్టు కొట్టి వాడిని బయటికి విలు. లేడా మీ ఆయన విలు. ఎట్లా కొట్టిండో చూడు. ఇక ముఖాలన్నీ ఇవన్నీ దెబ్బలు తాకినాయి మొత్తం ఈడు దాకా మొత్తం అని వాడిని పొట్టు చంపుతుంది ఇప్పుడు వాడిని విలు బయటికి విలు. అజయ్ బయటికి రా నిన్నే ఆగు వస్తాడు వచ్చినాక అడుగుదాం ఏమైంది ఏమైంది కాదు వాళ్ళ తోటలో పోయి మామిడికాయలు దొంగతనం చేసి వాళ్ళనే కొట్టొచ్చిరట నిజమేనా ఏమన్నా ఈడ ఆరపొర కొట్టుకుంటా ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చిపెట్టింది తెలుసా మీరికి మేమంటే ఇచ్చిపెట్టినా కానీ వేరే పెట్టిన ఘోరం కొట్టు అప్డేట్ ఎంతమంది వచ్చి కొట్టిరు మీ ఆయన ఫోన్ చేయి. అరే ఎంతమంది వచ్చి కొట్టిరు చూడు. కొట్టగా మాట్లాడతా కదా వాళ్ళు ఎవరెవరు వచ్చి నువ్వు ఫస్ట్ కొట్టు మీ ఆయనకు ఫోన్ చేయి. నేను ఫోన్ చెప్తాను ఫస్ట్ చెయ్యడు గల్లీలో నేను ఫోన్ చేస్తా అంటే ఎంతమంది వచ్చి కొట్టిరు? ఫోన్ చేయి, ఫోన్ చేయి నువ్వు. ఎవరెవరు కొట్టిరు? ఏం కొట్టలేదు మేము చేయలేదు మా దోస్తు గారు వేసి ఆగు నేను ఫోన్ చేస్తున్నా కానీ ఆగు ఇప్పుడు పిలిపి ఇంటి మీకు వచ్చింది కూడా ఇక తొందర ఇంటికి రా. ఆ పొరని నేను లేని చూసి పొరని కొట్ట అర్థం వచ్చిందట రోడ్డు మీద ఉన్నాడట చేసి రావాలి ఇప్పుడు సంగతి చూపిస్తాను నేను. ఎవరెవరు వేయరు ఎందుకు వేయరు గా తోటలో పోయి ఆయన ఎందుకు కొట్టిరు చేయాల్సిందా? ఏమన్నా మా ఫ్రెండ్స్ తీసుకొని పోతే ఇది ఇష్టం వచ్చిన మాట్లాడి పండుకోలే అవునా, తిట్టా? ఘోరంగా బుద్ధి పెట్టిండు వాళ్ళని కూడా హలో ఏడున్నావు నువ్వు ఇగో తొందర ఇంటికి రా ఇప్పుడు ఏందో చూడాలి రమ్మని. ఇగో లొల్లి కాదు ఇగో తప్పదు. అది మీ తమ్ముడట ఎవరిలో మామిడి తోటలోకి పోయి మామిడికాయలు దొంగతనం చేసి వాళ్ళనే కొట్టిండట వాళ్ళు ఇంటికి వచ్చి లొల్లి పెడతారు నువ్వు ఏడున్నావు తొందర ఇంటికి రా వినబడి దీనికి మన్ను లేదు ఏమిటికి పోయినావు నువ్వు సొపతేలో తీసుకొని ఏమిటికి పోయి లొల్లి పెట్టాలడా చప్పుడకి రాకపోయినావు కాయలు దొరకకపోతే ఎట్లా కొట్టారు చూడు, వీళ్ళు చూడు ఎట్లా కొట్టారు. పచ్చడి వేసుకున్నాను అది గట్ల ఎందుకు కొట్టినావు మరి నువ్వు ఆ పిల్ల మరి నువ్వెందుకు రారపోరని మాట్లాడినావు నేను మాట్లాడలే వాళ్ళ తోటలో కూడా అవసరమా దొంగతనం చేసిన అవసరమా అడిగితే ఏమా లేదని ఉంటే అది తెంపుకోకరా అని చెప్పాలి మాట ఎందుకు ఇచ్చిపెట్టు మరి ఏమో అన్నచ్చినట్టు మాట్లాడు ఇట్రా నువ్వు ఇట్రా. గట్ల కాదు మరి గట్ల మాట్లాడితే మొత్తం మీద సీరియస్ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు అమ్మ 5-6 తోలుకొని 5-6 కూడా దొరకచ్చు 5-6 తోలుకొని వచ్చింది మా వాడిని కొట్టు తీసుకొని మొత్తం కాయలన్నీ తోటలకు వచ్చింది 4 కాయలు అడుగు తిద్దు కదా గిట్లా చేస్తాడా వీడు మీ తమ్ముడు
కొట్టిరా పిల్లని? పిల్లని కొట్టిండు, పొట్టు పొట్టు కొట్టిండు. అవురా? నువ్వని తెలిసి నేను ఊరుకున్నా. ఏ మావాడే నరసన్న. పొట్టు పొట్టు కొట్టిండట అయితే మావాడే నర్సన్న అంటే ఏం పద్ధతి? అంటే ఇంటికి వచ్చినాక నాకు గల్ల పట్టుకొని గుంజుకు వచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇష్టం వచ్చినట్టు జర మీరు అవన్నీ లేకపోతే నన్ను పొట్టుపడి కొట్టాడు. నువ్వు వరకు నువ్వు తోటలో పోవడే తప్పు. తోటలో పోయినోని కాక మళ్ళీ నన్ను గల్లబట్టి నువ్వు ఆయన మీదకి ఏమిటి పోయినావు? ఏనుంటే వాళ్ళ సేటు దగ్గరికి పోవాలి. నా కింద నిన్న ఫస్ట్ మంచిగానే చెప్పిన ఇష్టం వచ్చిన మాట్లాడిసి పెట్టిండు. ఆ పిల్లని కొట్టినా ఎందుకో నీకు ఏమంటే మా సేటుకు మాట్లాడుకోవాలి అని చెప్పాలి. ఊకోవాలి కానీ నువ్వు మాట్లాడి పెట్టావా? గింత అంత లేవు కానీ నేను ఇచ్చిపెట్టలే. వాళ్ళు ఎవరెవరో విలువ ఇప్పుడు మీ అన్న ముందట కావాలి. పిల్లలు ఎట్లా దొంగతనం చేస్తారు? కాయలన్నీ 2 చెట్ల కాయలు దులుపుకొని కొట్టిరు. నాకు కాయలు అడిగినా బింగి మహేష్ గాడు, నువ్వు లక్ష్మి గాడు, రామ్ గాడు, రావు గారు వెళ్ళాడు మళ్ళాడు అందరూ వస్తారు. నీకు అందరు సోపతులే, పండుగ పూట సోపతులే. మామిడికాయలకి లారీలు పడతాయి ఏదో 4 ఏదో పచ్చడి వేసుకున్నామని చెప్తే మీరు నన్నే అంటారు. పచ్చడి వేసుకుందాం అని చెప్తే దొంగతనం చేస్తారా? వచ్చింది మంచిగా ఉందా చూడు. ఆయన పొట్టు పొట్టు కొడతా అంటాడు. ఎవరికి పొట్టు పొట్టు కొడతావు? నువ్వు కట్టేనా? అది చేసింది ఎట్లున్నది మరి? కొడతాడు. మీ ఇంటికి వచ్చి మీరు చేరేస్తున్నా. కొట్టుడే మరి దొంగతనం చేస్తారా? నాకు కాయలు అడుగుతాయి, నాకు కాయలు అడగాలి. ఏం కట్టిస్తావా? చెప్పారా చూసా ఎట్లా మాట్లాడుతుందో? ఇప్పుడు ఇంటికి వచ్చి మర్యాద ఇస్తే పట్టుకున్నా కదా అట్లా మాట్లాడుతుంది. ఏమైతే మొత్తం మంది నిన్ను రెండు చెట్లు మొత్తం దులుపుకొని వచ్చి అన్న ఉన్నాడని చెప్పి నేను అది మర్యాదతోనే వచ్చినప్పుడు ఈయన అనే మాటలకి ఇంకా పొట్టు తుక్కు తుక్కు చంపై ఉన్నాయి. ఇంకా నేను బయట అట్లనా మాట్లాడుతున్నాం కదా. అన్నం దాకా మాట్లాడు. మాకు టైం అవుతుంది ఒకసారి. మళ్ళీ ఉర్రకు ఎందుకంటే పన్ను అయ్యో అయిందేదో అయిపోయింది. మా పొలగంది తప్పే, మిమ్మల్ని అడగకుండా తీసుకొచ్చుడు. నువ్వు వెనక చేతులు కట్టుకొని ఇట్లా చూసాడు చెప్పు తప్పే అని. నీ తమ్ముడు చేసే కథలు అట్లా కాదే. ఇప్పుడు నువ్వు చెప్పు ఇంకా 4 నేర్చుకొని వచ్చి ఇంటికి వచ్చి అడుగుతా కూడా ఎట్లా మాట్లాడుతుంది? అన్న నేను ఒక్కనే వచ్చిన మీ తోటలో, నేను ఒక్కనే వచ్చిన. నీతో నచ్చినా సోపతి వాళ్ళు వాళ్ళతో నేనే వాళ్ళతో నువ్వేనా? ఇప్పుడు నేనేమన్నా ఇంటికి వచ్చి అడుగు తప్ప ఎప్పుడన్నా అనుకున్నావు మనం అనుకోవాలి. ఇప్పుడు ఇంటికి వచ్చి అడుగు తప్ప తెలిసి తెలియని నువ్వు చెప్పాలి. అన్న మాదే తప్పు కంతి అన్న నువ్వు చెప్పాలి. చెప్పాలి. అట్లా చెప్పాలి. ఆమె ఎట్లా చెప్పుకున్నది? ఏదున్నా వెనకేసుకొచ్చి గింత ఇట్లా ఉంటది. కొట్టుకుంటే వాడి ఇంటికి పంచాయతీ చేస్తున్నాడు. అట్లా ఇప్పుడు 4 అనేటోళ్ళతోటి మానేయాలి. మేము పండుగ పూట అంత మంది ఉంటారు. కాయలు తీయమే అన్న అరే చెప్పిందా చెప్తావా? చెప్పేటప్పుడు ఏమంటాడు చూడు. తప్పే పోయి పండుగ పూట ఇంటి ముందర ఇట్లా కొడతారా? ఏమనుకో కూర్చున్నా తెలియదు. మా పొలగానికి నేను చెప్పుకున్నా దోస్తులు పెట్టినాట ఆడు కాదు పండుగ పూట వాళ్ళు వచ్చి ఇంటి మీద వచ్చేది నా మీద చేసింది కానీ మైండ్ ఉందా? ఒకరు మీరు అన్నిటికీ నన్ను అంటుంది. మీరు ప్రతి ఒక్కదానికి ఏం తప్పు చేసినా అని ప్రతి ఒక్కరు అన్న అంటారు ఇంట్లో. పండుగ పూట ఇంటి పండుగ పూట మందొచ్చి ఇప్పుడు ఇంటి ముందట లొల్లి పెట్టాలి. వాళ్ళు ఇజ్జత్ పోతా అంటే మంచిగా అనిపిస్తుందా మీకు? నేను మనకు పచ్చడి ఆదమని వేరే మామిడి ఆకులు పచ్చడి పోయినప్పుడు ఏం చేయాలి? అడగాలి. అడిగి వాళ్ళ కాళ్ళు తీసుకొని రావాలి. అని అడిగిన నీ అవ సంపాదించిన చెట్ల నీ అయ్యే సంపాదించిన పొలగాన్ని ఎందుకు వచ్చావు? లేకపోతే వాళ్ళు పొట్టు చంపుతురా అండి మా దోస్తు గారు. నేను ఇంకా నువ్వే లంగవైన అర్థమైందని ఇప్పుడు నువ్వు లంగవైన వాళ్ళ కూడా దొరకబట్టి టెన్షన్ ఎందుకు రోజులు ఇంకా అన్నం దక్క పని చేసింది అందరు నన్నే అంటారు. నాకు తెలుసు ఎంత ఎంత మంట చేసినానికి ఇంత ఇంట్లో మళ్ళా ఇంకా చేసేది అని వేసుకుంటే తమ్ముడికి నచ్చి చెప్పా చెప్తా. ఆ పండుగ పూట ఎందుకు ఏడుస్తున్నావా? మళ్ళా ఫీల్ అయితే రాడు నీకు. అరే తమ్మి మమ్మీ పచ్చడి మీ డాడీ రా బాబాయ్ ఏడి ఇక రా అజయ్ పచ్చడి చదువుతా ఇక కూసో అక్కడ కూసో. మీ అన్నటి వేయండు ఊళ్ళెక్కడం ఏంటి ఇవరికి గిట్ట కనబడ్డాడు. ఏడన్నా ఇవైనావు పిలుస్తా అంటే ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడు. ఇదా ఇక్కడ కూసో.
పచ్చడి చేసినా తాగుతూ రారా. మమ్మీ ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారే? ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఇది మన తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం. ఇప్పుడు జనవరి 1 రోజు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 కొత్త సంవత్సరం అంటారు కదా, అది మన పండుగ కాదు, అది ఆంగ్లేయుల పండుగ. ఈ ఉగాది పండుగే మనకు అచ్చమైన కొత్త సంవత్సరం. తెలుగు వాళ్ళకి ఇది కొత్త సంవత్సరం అన్నట్టు. అర్థమైందారా మమ్మీ చెప్పింది? అర్థమైంది. అదే మమ్మీ పచ్చడి ఎట్లా వేస్తారు? తీయ తీయ పుల్ల పుల్ల వంగి మామిడికాయ వక్కలు ఎందుకు ఎత్తారు? ఈ పచ్చడను 6 రుచులు అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచులు అంటే వేప పువ్వు, చేదు, మామిడికాయ, వగరు, చింతపండు, పులుపు, కారం, కారం పొడి, ఉప్పు, తీపి అంటే బెల్లం. ఈ 6 రకాల రుచులతోని ఈ పచ్చడి వేస్తే మన బతుకులల్లో కూడా ఈ 6 రకాల అనుభవాలు ఉన్నాయి అని అర్థం. ఓహో అట్లనా. ఇవలన్నా మీ కొత్త సంవత్సరం ఏంటి అంటే జనవరి 1 అనొద్దు, ఉగాది పండుగే కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకు అని చెప్పాలి. మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగే మొదటి సంవత్సరం. సరేనా? ఏమైంది? ఇంకా పంతులు వస్తాడంటే పంతులేడి ఇప్పటి వరకు ఇంటి మొక్కనే రాకపోయే. అరే ఆ ఫోను ఉన్నది కదా నంబర్. ఈ పిల్లగాడంతా ఇన్ని సంవత్సరాల నుంచి గాయగా ఎత్తాడు, ఈయడన్నా మరి ఈయన రాసి ఎట్లున్నది, ఎటు పోతాడు? ఫోన్ చేస్తారా? ఫుల్ మంది ఉంటారు, నీకు కూడా మంచిగా పోయి సోపదలతో ముచ్చట పెట్ట సంద అవుతుంది. ముచ్చట పెట్టకు. ఫుల్ మంది ఉన్నారేంది నీ దగ్గర? అంతమంది కొంచెం లేట్ అయితే సంధి చేయకపోతే వచ్చు నాకు. లేకపోతే మా వాళ్ళు మా 10 రేట్లు నాకు ఘోరంగా తిరుగుతుండే నువ్వు రాకపోతే. వచ్చిండే రండి. అరే ఇంకా చేరదే ఒక పీట చాపని చాపని కూర్చోండి. జై శ్రీరామ్. పంతులు ఇగో ఈయడు మా మరిది ఆచారం ఎట్లుందో మరి ఆయన పంచాంగం ఎట్లుంటది చూసి జర ఆయనకు ఈయడన్నా మంచిగా ఉన్నదా లేదా, మా పిల్లలది ఎట్లున్నది, వాళ్ళ చదువులు ఎట్లున్నాయి, ఇక మా ఆయనది ఎట్లున్నది జర చూడుర్రి. అంత నిరుడు అయితే ఇగో ఈ పిల్లగాడు గాయ్ అసలు ఆయనకు మరి ఏంది గిట్లయితుంది ఏందన్నది చూడురు. మరి ఈడన్నా ఆయన పేరు మంచిగా చూసి జర పంతులు మీరే చెప్పాలి. చూడమ్మా, శ్రీ విక్రోధి రామ సంవత్సరం రాజ్యాధిపతి ఈ సంవత్సరమున రాజు అనేటైన కుజుడు ఉంటాడు, మంత్రి శని ఉంటాడు, శయనాధిపతి కూడా శనే ఉంటాడు, సామ్యాధిపతి కూడా కుజుడు ఉంటాడు. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి, అందరికి మంచిగా ఉంటుంది, అన్ని రకాల బాగుంటాయి. ఇప్పుడు మా మరిది పేరు మీద చూడు అజయ్, మరి ఎట్లున్నది ఆయన పేరు మీద? అజయ్ వచ్చేసి అజయ్ మేషరాశి, కన్యా అమ్మా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీ మరిదికి 8 వాళ్ళ సంపాదన, 14 వాళ్ళ ఖర్చు. ఈడు కూడా నాశనం 16 వాళ్ళే అయితే మళ్ళీ ఈయనతో అది పంచాంగం ఆయనంతా మాత్రం పండుగ పూట ఏం పండుగ పూట రాజపూజము 4, అవమానం 3. రాజకీయంలో మంచిగున్నాడు, 4 మంచోళ్ళు అంటే 3 చెడ్డోళ్ళు అంటారు మేము మరిదిని. అంటే ఇంకా రాజకీయం కూడా వెళ్తాడా ఈయన? ఏమో బాగానే ఉన్నది. సంబరం అయితే చదువులు బాగానే ఉన్నాయి. మా పిల్లలే చూడు మంచిగా ఉన్నది. విక్రమ్ విరాట్ కు బాగానే ఉంది. విక్రమ్ విరాట్ కు ఈ సంవత్సరం బాగున్నది. ఆయన పేరు మీద కూడా చూడు ఈయడు కొద్దిగా ఎడమ కూడా ఉన్నది. కానీ పేరు రామన్న వచ్చేసి మేషం వృషం మీద 1 అనగా 14 వాళ్ళ సంపాదన ఉంది, 2 వాళ్ళ ఖర్చు ఉంది.
ఆరు వాళ్ళు రాజపూయం ఉంది, 6 వాళ్ళు అవమానం ఇక ఎంత మంది తిడతారో అంత మంది మెచ్చుకుంటారు. మెచ్చుకుంటారు. అయ్యి ఏం కాదు. బాగానే ఉన్నది, సంపాదన అయితే ఉంది కదా. సంపాదన బాగానే అమ్మ నాకు చూడురి, నా పేరు రైత. రైత రైత వచ్చేసి కన్యా తుల రుచుకం తుల రాసినది. తులరాశికి 2 వాళ్ళ సంపాదన ఉంది, 8 వాళ్ళ ఖర్చు ఉంది. ఓ బొగ్గు నాది కూడా. మీ అమ్మది ఇంత అధ్వానం ఉంది ఏంది నాది. ఒకళ్ళు మంచోళ్ళు అంటే 5 చెడ్డోళ్ళు అంటారమ్మా. అయినా ఏం కాదు, మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకుంటూ పోవాలి. నన్ను 5 తిడితే ఒక్కళ్ళు మెచ్చుకుంటారా? పూజం ఒకటి నీ ఉన్నది, గాచర నా అవమానం 5 గాచర ఉన్నది. ఇట్లా పడేది. సర్దుకోవాలి, చేసుకోవాలి. ఇది ఈ సంవత్సరం బాగానే ఉంది, పంటలు బాగా ఉంటాయి, అన్ని మంచిగానే ఉన్నాయి, వర్షాలు కూడా బాగానే వర్షాలు మంచిగా ఉన్నాయా? ఉన్నాయి, రోజు కూళ్ళు కైకిళ్ళు అన్ని మంచిగా బాగానే ఉన్నాయి, ఉంటాయి అన్ని కదా. బాగానే ఉన్నాయి. పోయిన సంవత్సరం కన్నా దేని మీద వచ్చింది కాలం? కాలం వచ్చి శనుగు మీద వచ్చింది, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఒక నెల అట్లా, ఓ నెల ఇట్లా ఉంటది, గిది అని 7 అంటే అది 7 ఉంటుంది అన్నే. బాగానే ఉంటది. ఇక పంతులకు మరి ఏమన్నా ఇంత ఇచ్చి సరే అయ్యా, మంచి ముచ్చట చెప్పిన దక్షిణ. చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లగాడికి లగ్గం అవుతుందా? పిల్ల తల్లి వస్తుందా? వట్టిది వస్తుందా? ఎట్లా అంటారు ఆయన కథలు కట్టున్నాయి, మరి ఏం చేయాలి? హాస్టల్ తెప్పిస్తాడు. ఇక లగ్గమయ్యే భాగ్యం ఉన్నదా? లగ్గ బలం ఉన్నదా? మరి లేదా? చూడుర్రి. అత్తగిత్తే అయితే ఇక పోరేడత్తది కానీ పిల్ల తల్లినే వేయాలి. మా మరి దావులు ఉంటలేడు, మరి లగ్గం ఒక్క కాడు ఉంటలేడు, చెప్పినట్టు ఇంటలేడు. అయ్యా ఆయనకు మరి ఏందో, ఆయన గాచరం ఏందో. ఈ సంవత్సరం ఉందా? చేయొచ్చమ్మా, తల్లి చేసుకుంటావా అయ్యా? చేయొచ్చమ్మా. ఈ సంవత్సరం బాగానే ఉన్నది, చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. 9వ నెల ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం ఈ నెల తప్ప మళ్ళీ 9వ నెలలో ఉన్నాయి. అప్పుడు కూడా చూడాలి. అట్లా ఆయనకు నేను మంచి చెప్పినా కూడా నాకు అనిపిస్తుంది. ఏదన్నా పరిహారాలు చేసుకోవాలి. అందరికీ సర్వే జన సుఖినో భవంతు.